కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఎలక్షన్లు అంటూ ఏమన్నా జరగంగానే తెల్లారే సిలిండర్ ధరలు పెట్రోల్ ధరలు పెంచుడు ఆయనకు అలవాటైపోయింది. ఇలా ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే వార్త వచ్చింది. దేశ చరిత్రలో వచ్చే సంవత్సరం అయితే సరిగ్గా 80 ఏళ్ళు నిండుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద, అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు? తెలియదా? ఎగ్దం ఒకటేసారి 993, అంటే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. ఏది? 1000 రూపాయల సిలిండర్ ధర పెంపు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఏమైతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హైదరాబాద్లో నిన్నటిదాకా సిలిండర్ ధర 2321, ఇవాళ దాని ధర 3315. ఎన్నడూ ఈ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరు సిలిండర్ ధరలు పెంచలే. దీనితోని ఇప్పుడు ఏమవుతుంది, హోటళ్లల్లో రెస్టారెంట్లలో పనిచేసే కార్మికులందరికీ దినదిన గండం అన్నట్టు వాళ్ళ పరిస్థితి. ఇప్పటికే గ్యాస్ దొరుకుతలేదు, అదే యుద్ధం చాలా అయినాక అని చెప్పి చాలా మంది హోటళ్లల్లో తగ్గించిండ్రు, రెస్టారెంట్లలో హోటళ్లలో తగ్గించారు, ఏది వండుడే తగ్గింది. కానీ వాళ్ళ సామాన్యుడు, ముఖ్యంగా లక్షలాది మంది పిల్లలు హైదరాబాద్లో బ్యాచిలర్లు ఇక్కడ ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ హోటళ్ల మీద మెస్సుల మీద ఆధారపడేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇలా ఇబ్బంది, వాళ్ళందరికీ మరి ఆహారం ధర పెరిగిపోతుంది. అట్లాగే కేవలం వాణిజ్య సిలిండర్లు మాత్రమే కాదు, 5 కిలోల చిన్న సిలిండర్ల మీద కూడా ధర పెంచిండ్రు. 261 రూపాయలు దాని మీద కూడా పెంచిండ్రు. దాంతో ఏమవుతుంది, నిత్యావసర వస్తువులు ధరలు అవి మళ్ళీ ఒక్కసారి పెరిగిపోయే ప్రమాదం. ఇప్పటికే మీకు తెలుసు, రూపాయి విలువ పాతాళానికి పోతా ఉన్నది. ఇంకో దిక్కు సిలిండర్ల ధర ఆకాశంలోకి పోతున్నది. గతంలో ఒకసారి ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, అయ్యా మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నావు కదా సంవత్సరానికి, మరి ఏవి ఉద్యోగాలు అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏంటంటే, పకోడీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా, పకోడీలు వేసుడు బజ్జీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా అని మాట్లాడిండు. కానీ అలా పకోడీలు వేసుకుందామంటే కూడా వేసుకోలేని పరిస్థితి ఈ సిలిండర్ల ధర పెంచి వాళ్ళని కూడా చావగొట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతా ఉన్నది.